Hi everyone. Today మనం డిస్కస్ చేసే టాపిక్ టెక్నాలజీస్ ఇన్ ఐఓటీ డెవలప్మెంట్. ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసింది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ గురించి ఇంట్రడక్షన్ చూసాం. వాట్ ఈజ్ ఇంటర్నెట్ అండ్ ఇంటర్నెట్లో యూజ్ చేసే మనం డిఫరెంట్ థింగ్స్ చూసాం. ఈరోజు మనం చూడబోయేది టెక్నాలజీస్, అంటే టోటల్ ఐఓటీ డెవలప్మెంట్లో మనం ఎన్ని టెక్నాలజీస్ యూజ్ చేస్తాం అండ్ ఎన్ని లేయర్స్ యూజ్ చేస్తాం. అవన్నీ కూడా మనం జస్ట్ ఇంట్రడక్షన్ అవన్నీ కూడా ఒకసారి చూద్దాం. టెక్నాలజీస్ అనేసరికి మనకి ఫస్ట్ నెట్వర్క్ టెక్నాలజీస్ అనేవి ఐఓటీ డివైస్లో కమ్యూనికేట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. అంటే నెట్వర్క్ అనేది ఎస్టాబ్లిష్ చేయకుండా మనం వన్ డివైస్ టు అనదర్ డివైస్ మనం కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయలేము. కాబట్టి ద టెక్నాలజీస్ అనేవి ఐఓటీ డివైజెస్లో కమ్యూనికేటింగ్ టు ది అదర్ డివైజెస్ కోసం, అప్లికేషన్స్తో కమ్యూనికేషన్స్ కోసం అండ్ సర్వర్తో కమ్యూనికేట్ చేయడం కోసం మనం నెట్వర్క్ టెక్నాలజీస్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది. అలానే ప్రతి టెక్నాలజీకి కూడా మనకి ప్రోటోకాల్స్ ఉంటాయి. అవి స్టాండర్డైజ్డ్ ప్రోటోకాల్స్. ఆ ప్రోటోకాల్స్ యూజ్ చేస్తూ టు కమ్యూనికేట్ బిట్వీన్ ద హెట్రోజీనియస్ డివైజెస్. హోమోజీనియస్ మీన్స్ ఈక్వల్గా ఒకే టైప్లో ఉన్నవి, హెట్రోజీనియస్ అంటే డిఫరెంట్ టైప్స్లో ఉన్నవి. అలాంటి డిఫరెంట్ టైప్స్లో ఉన్న డివైజెస్ అన్నిటినీ కూడా మనం కమ్యూనికేట్ చేయడానికి ఈ ప్రోటోకాల్స్ అనేవి యూజ్ అవుతాయి. అలానే అనదర్ టెక్నాలజీ IPv6 టెక్నాలజీ. ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది లాజికల్ డివైస్. అంటే మనకి ఏదైతే ఫిజికల్ డివైస్, లాజికల్ డివైస్లో లాజికల్గా మనం ఏదైతే అడ్రసింగ్ బేస్ చేసుకుని రౌటింగ్ ద్వారా నెట్వర్క్ ట్రాఫిక్ని ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు మనం ఈ IPv6 టెక్నాలజీతో ఐఓటీ అనేది మనం డెవలప్ చేసుకుంటాం. దెన్ ఓపెన్ సిస్టమ్, OSI అని చెప్పి కాల్ చేస్తాం. దట్ ఈస్ ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్ ఈజ్ అన్ ISO స్టాండర్డ్ అబ్స్ట్రాక్ట్ మోడల్. దట్ ఈస్ ద స్టాక్ ఆఫ్ 7 ప్రోటోకాల్ లేయర్స్. నేను ఇక్కడ ఒక చిన్న థింగ్ చెప్తున్నాను మీకు. OSIకి సంబంధించి, TCP IPకి సంబంధించి నేను క్లియర్గా ఆల్రెడీ నెట్వర్క్స్ రిలేటెడ్గా వీడియో చేశాను. నేను అదంతా మళ్ళీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో లెంగ్దీ చేయడం ఎందుకని చెప్పి నేను ఆ టాపిక్స్ని ఇక్కడ ఐకార్డ్స్ కింద రిఫర్ చేస్తున్నాను. ఐకార్డ్స్ ద్వారా మీరు ఆ వీడియోస్లో కన్వర్ట్ అయితే అక్కడ OSI గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ TCP IP గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఎందుకంటే మీకు ఎప్పుడైతే టెక్నాలజీస్ ఇన్ ఐఓటీ డెవలప్మెంట్ క్వశ్చన్ అడిగినప్పుడు దీనికి సంబంధించి ఇంట్రడక్షన్ చెప్పిన తర్వాత OSI మోడల్లో ఉన్న 7 లేయర్స్ గురించి అండ్ TCP IP మోడల్లో ఉన్న 4 లేయర్స్ గురించి మీరు కంప్లీట్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తేనే మనకి క్వశ్చన్ కంప్లీట్ అవుతుంది. దానికోసం నేను ఇక్కడ నుంచి మీకు షిఫ్టింగ్ ఇస్తున్నాను. ఫస్ట్ ఈ వీడియో విన్న తర్వాత ఈ లేయర్స్ వరకు మాత్రం మీరు ఆ వీడియోలో కంటెంట్ అనేది క్యాచ్ చేయండి. బికాస్ టైం అనేది మీకు వేస్ట్ అవుతుంది కాబట్టి నేను అది మళ్ళీ రిపీట్ చేయట్లేదు. ఇక్కడ నేను టోటల్ ఒకసారి బ్రీఫ్గా చెప్తున్నాను. OSI అనేది, TCP IP అనేది ఎన్ని లేయర్స్ కంటైన్ చేస్తుందని. OSలో మనకి టోటల్ 7 లేయర్స్ ఉంటాయి. దట్ ఈస్ ద అప్లికేషన్ లేయర్, ప్రెజెంటేషన్ లేయర్, సెషన్ లేయర్, ట్రాన్స్పోర్ట్ లేయర్, నెట్వర్క్ లేయర్, డేటా లింక్ లేయర్ అండ్ ద ఫిజికల్ లేయర్. ఇక్కడ ఏదైతే ఫస్ట్ 3 లేయర్స్ ఉన్నాయో ఈ 3 లేయర్స్ కాంబినేషన్ని TCP IPలో అప్లికేషన్ లేయర్ కింద కాల్ చేస్తాం. అండ్ ద ట్రాన్స్పోర్ట్ లేయర్ ఈజ్ గోయింగ్ టు ది అగైన్ ట్రాన్స్పోర్ట్ లేయర్. Network layer is called as internet layer and both data link and physical layer is called as network access layer. ఇలా మనం OSI లేయర్స్కి అండ్ TCP IP లేయర్స్కి మనం కనెక్షన్స్ అనేవి సిమిలర్గా ఉంటాయి అండ్ వాటి యొక్క వర్క్ కూడా సేమ్ ఉంటుంది. కానీ దిస్ ఈజ్ బోత్ డిఫరెంట్ కనెక్షన్స్. OSI కనెక్షన్ వేరు అండ్ ద TCP IP కనెక్షన్స్ వేరు. ఇక్కడ ఏ లేయర్ వర్క్ ఏంటి అనేది మాత్రం మీకు ఆ వీడియోలో క్లియర్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. దట్ ఈస్ నెట్వర్క్ టెక్నాలజీస్ అనేవి మనం ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేయాలి అంటే, ప్రోటోకాల్స్ ద్వారా మనం నెట్వర్క్ టెక్నాలజీస్ని ఎస్టాబ్లిష్ చేయాలి అంటే మనం కొన్ని డివైజెస్ యూజ్ చేయాలి. మీరు ఇంట్లో నెట్వర్క్ కనెక్షన్ పెట్టాలి అంటే, మీరు ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టాలంటే డెఫినెట్గా మీరు మోడెమ్ యూజ్ చేస్తారు, లేదు USB డివైస్ యూజ్ చేస్తారు. సేమ్ అలానే మనం ఒక నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేయాలి అంటే సెల్యులర్ ద్వారా కానీ, వైఫై, ఎథర్నెట్, LPWAN, BLE, జిగ్బీ, NFC, RFID ఇవన్నీ కూడా డిఫరెంట్ డివైజెస్. వీటితో మనం ఈ ప్రోటోకాల్స్ ద్వారా ఏం చేస్తామంటే నెట్వర్క్స్ని ఎస్టాబ్లిష్ చేస్తాం. ఇవన్నీ డివైజెస్ అసలు ఏం వర్క్ చేస్తాయి అనేది నేను జస్ట్ వాట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ ఒక జస్ట్ షార్ట్ కట్స్లో మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ నేను LPWAN గురించి చెప్తున్నాను, లో పవర్ వైడ్ ఏరియా నెట్వర్క్. ఫస్ట్ దాని యొక్క డెఫినేషన్ చూడండి. వైడ్ ఏరియా నెట్వర్క్ మీన్స్ టోటల్ ఎక్కువ లాంగ్. లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే షార్ట్ టర్మ్లో మనం చేసే కనెక్షన్. వైడ్ ఏరియా అంటే ఎక్కువ దూరంతో చేసే కనెక్షన్. అలాంటి దాంట్లో మీరు లో పవర్ యూజ్ చేయాలి అంటే LPWAN అనేది తీసుకుంటారు. అందుకనే ఇక్కడ చెప్తున్నాం, ఇట్ ఈస్ డిజైన్ ఫర్ ద లో పవర్ యూజ్ చేయడం కోసం అండ్ ద లాంగ్ రేంజ్. లాంగ్ రేంజ్ మీన్స్ వైడ్ కనెక్షన్స్. అంటే మీకు దగ్గరగా ఉన్న వాటిని ల్యాన్ కనెక్షన్స్ అంటారు, లోకల్ ఏరియా నెట్వర్క్. దూరంగా మనం పెట్టుకునే కనెక్షన్స్ అన్నీ కూడా వైడ్ ఏరియా నెట్వర్క్.
సో లాంగ్ రేంజ్ని మెయింటైన్ చేసే వైర్లెస్ కమ్యూనికేషన్ డిజైన్ చేయడం కోసం ఈ ఎల్పి వ్యాన్ అనేది మనం యూస్ చేస్తాం. సో దిస్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ ది లో పవర్ ఐఓటీ సెన్సర్స్ అండ్ ఇట్ ఇన్క్లూడ్స్ లాంగ్ రేంజ్ ఫిజికల్ లేయర్ ప్రోటోకాల్స్. ఇక్కడ యూజ్ చేసే ప్రోటోకాల్స్ ఏంటంటే హేస్టాక్, సిగ్ఫాక్స్, ఎల్టీఈఎం అండ్ ద నారో బ్యాండ్ ఐఓటీ. ఇవన్నీ కూడా మనం యూజ్ చేసే ప్రోటోకాల్స్ విత్ ఎల్పి వ్యాన్. మీకు ఎల్పి వ్యాన్ అనగానే లో పవర్ అంటే తక్కువ పవర్తో వైడ్ ఏరియా కనెక్షన్స్ అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెల్యులర్లో కూడా మనం యూజ్ చేసే నెట్వర్క్ వచ్చేసరికి ఎల్పి వ్యాన్, ఎల్టీఈఎం, లో కాస్ట్ ఐఓటీ కమ్యూనికేషన్స్ ఇవన్నీ సేమ్ మనం ఎస్టాబ్లిష్ చేస్తాం. కానీ ఇక్కడ ద ఎన్బి ఐఓటీ అనేది న్యూయెస్ట్ ఆఫ్ ద లాంగ్ రేంజ్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద లార్జ్ నెంబర్ ఆఫ్ ఇండోర్ డివైజెస్లో మనం లాంగ్ రేంజ్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అంటే ఈ సెల్యులర్ అనేది మనకి యూజ్ అవుతుంది. అండ్ అలానే మనం ఇప్పుడు ప్రెజెంట్ 2G, 3G, 4G, 5G ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాము అంటే మనం అలాంటి సెల్యులర్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఈచ్ అండ్ ఎవ్రీ టవర్స్లో 2G నుంచి 3G, 4G, 5G ఒకదాని నుంచి ఒకటి మనం ఇంప్లిమెంట్ అనేది చేసుకోవడం ఈజీ అవుతుంది. నెక్స్ట్ అందరికీ తెలిసిన విషయం బ్లూటూత్ లో ఎనర్జీ. ఇక్కడ ఎనర్జీ అనేది లోగా ఉంటుంది కాబట్టి బ్లూటూత్ లో ఎనర్జీ అని చెప్తున్నాం. సో జనరల్గా మనకి బ్లూటూత్ అనేది ఒక జస్ట్ ఒక 400 మీటర్స్ ఇలా మనం ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది. అంటే ఒక్కొక్క బ్లూటూత్ ఒక్కొక్క రేంజ్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటుంది. జనరల్గా ఒక హౌస్ వరకు మాత్రం లాగుతుంది ఒక్కొక్కసారి, లేదు మనకి హౌస్ అవుట్ సైడ్ కూడా ఒక్కొక్కసారి మనకి అందచ్చు. సో కాబట్టి దిస్ ఈజ్ ద లో పవర్ వెర్షన్ అండ్ ఇది షార్ట్ రేంజ్ వరకు మాత్రమే. మనకి ఇందాక ఎల్పి వ్యాన్ వచ్చేసరికి లాంగ్ రేంజ్ కాబట్టి వైడ్ ఏరియా నెట్వర్క్ అని, కానీ ఇది మాత్రం ఓన్లీ ఫర్ షార్ట్ రేంజ్. సో ఇది బెస్ట్ సూటెడ్ అనేది ఏ డివైజెస్కి అంటే లో వాల్యూమ్ డివైజెస్కి మనం ఇది ఎక్కువగా సూట్ అవుతుంది. అంటే సింపుల్గా చెప్పాలి అంటే రిమోట్స్, ఇంకా ఏసీ రిమోట్స్, లేదు ఏదన్నా మనకి షార్ట్ పీరియడ్స్లో మీరు డేటా ట్రాన్స్మిట్ చేయాలి అన్నా కూడా, అంటే ల్యాప్టాప్ నుంచి మొబైల్కి, అంటే మొబైల్ పక్కనే ఉంటుంది కాబట్టి మీకు ల్యాప్టాప్ నుంచి మొబైల్కి డేటా ట్రాన్స్మిట్ చేసుకోవాలన్నా కూడా మీకు ఇవి సరిపోతుంది. అంటే బ్లూటూత్ ద్వారా మనం ట్రాన్స్మిట్ చేసుకోవచ్చు. అండ్ ద వన్ మోర్ థింగ్ జిగ్బీ. సో జిగ్బీ అనేది కూడా ఒక వైర్లెస్ కమ్యూనికేషనే, కానీ ఇది 2.4 GHz మెయింటైన్ చేసుకుంటూ బ్లూటూత్ కన్నా కొంచెం ఎక్కువ లార్జ్ రేంజ్ని మెయింటైన్ చేసుకుంటూ జిగ్బీ అనేది మెయింటైన్ అవుతుంది. కానీ ఇందులో యూజ్ చేసేది ఏంటి అంటే మెష్ నెట్వర్క్ ప్రోటోకాల్. సో నేను ఇవన్నీ కూడా హైలైటెడ్ పాయింట్స్, మీరు ఈ క్వశ్చన్ రాసేటప్పుడు థియరీ పార్ట్ కాబట్టి ఈ పాయింట్స్ని హైలైట్ చేసుకుంటూ మీరు ఎస్ఏని ఎలాబరేట్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ ఇట్ ఈస్ పొజిషన్ దే నీడ్ టు యాక్ట్స్ యాజ్ రౌటర్స్ ఆర్ కంట్రోలర్స్. సేమ్ ఇది మెష్తో ఎలా యాక్ట్ చేసుకుంటుంది అంటే రౌటర్స్లా కానీ కంట్రోలర్స్గా కానీ ఈ మెష్ని కంటైన్ చేస్తూ ఇవి యాక్ట్ చేస్తాయి. కాబట్టి ఇది బిఎల్ఈతో పోలిస్తే కొంచెం హై రేంజ్ అనేది మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్ వన్ ఎన్ఎఫ్సి, దట్ ఈస్ నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్. మనకి డెఫినేషన్లోనే ఉంది నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, నియర్గా ఉన్న వాటితో కమ్యూనికేట్ అవుతాం. సో ఇట్ ఈస్ ఎ ప్రోటోకాల్, ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ది డెఫినెట్లీ స్మాల్ రేంజ్. బికాజ్ మన నియర్ ఉంది అంటే లాంగ్ రేంజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఓన్లీ స్మాల్ రేంజ్, అది కూడా 4 సెంటీమీటర్స్ నియర్. అలాగా ఇది ఎక్కువగా పేమెంట్ సిస్టమ్స్లో యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఆర్ఎఫ్ఐడి, దట్ ఈస్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్. రేడియో ఫ్రీక్వెన్సీ అనేది ఏంటంటే మనం ఏదైనా ఒక రీడర్ని సెలెక్ట్ చేసుకుంటాం, ఆ రీడర్ ద్వారా దానికి ఏదైతే మనం సెలెక్ట్ చేసుకున్నామో దాంతో మనం ట్యాగ్ చేసుకుంటూ 1 మీటర్ కన్నా తక్కువగా ఉన్నప్పుడు మనకి ఆర్ఎఫ్ఐడి అనేది యూజ్ అవుతుంది. సో వైఫై అనేది కూడా మనం ఏదైనా ఒక అడ్రస్ని బేస్ చేసుకుని హై పవర్ కన్జంప్షన్, బికాజ్ మనకి వైఫై ద్వారా చాలా హైగా నెట్ అనేది యాక్సెస్ చేసుకుంటూ వెళ్తున్నాం. మనం వైఫై అనేది సెట్టింగ్ చేసుకోవచ్చు, ఇంతవరకు మన వైఫై అనేది రీచ్ అవ్వాలి అని, మనం హై వైఫై కూడా రీచ్ అవ్వచ్చు. సో అలా బేస్డ్ ఆన్ అడ్రస్ మనకి ఆ వైఫై అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. దెన్ ద లాస్ట్ అండ్ నాట్ లీస్ట్ ఎథర్నెట్. సో ఇది మనకి ఏంటి అంటే మెయిన్గా లోకల్ ఏరియా నెట్వర్క్స్. ఇప్పటివరకు మనం చూసుకున్నాం వైడ్ ఏరియా నెట్వర్క్ గురించి చెప్పుకున్నాం, 4 సెంటీమీటర్ డిస్టెన్స్ చెప్పుకున్నాం, లేదు 100 మీటర్స్ 400 మీటర్స్ డిస్టెన్స్ చెప్పుకున్నాం. సో ఇంకా ఒక కంపెనీ ఆర్గనైజేషన్స్లో మనం కనుక నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేయాలి అంటే మనం యూజ్ చేసే థింగ్ వచ్చేసరికి ఎథర్నెట్. సో అసలు చాలామందికి డౌట్ వస్తుంది ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి అని, బికాజ్ మనం నేర్చుకునే సబ్జెక్ట్ వచ్చేసరికి ఐఓటీలో మనకి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఇంటర్నెట్ని ఎస్టాబ్లిష్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గురించి మనం తెలుసుకోవాలి. అంటే ఈ డివైజెస్ అన్నీ యూజ్ చేస్తూ మనం ఇంటర్నెట్ని ఎస్టాబ్లిష్ చేస్తాం కాబట్టి సో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ గురించి తెలుసుకోవాలి. వాట్ ఈజ్ మోడెమ్ అండ్ ఆ మోడెమ్ ఏం చేస్తుంది, ఇవన్నీ కూడా మనకి ఇంటర్నెట్లో తెలుసుకోవాల్సిన విషయాలు.
సో నా క్లాస్ కనుక నచ్చినట్టయితే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి, బికాస్ ఇవే మాకు ఎంకరేజ్మెంట్ కింద ఉంటాయి. సో మీకు నచ్చితే వీడియోని షేర్ చేయండి.